హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మొక్కజొన్న విత్తుకునే సమయం గురించి చెప్తాను. జనరల్‌గా మనకు మొక్కజొన్న చూసుకున్నట్లయితే జూన్ నుండి జూలై 15 వరకు విత్తుకుంటారు. అలాగే స్వల్పకాలిక రకాలైతే జూలై చివరి వరకు విత్తుకోవాలి. మనం రబ్బీలు చూసుకున్నట్లయితే రబ్బీలో మొక్కజొన్న సాగు చేసినప్పుడు అక్టోబర్ నుంచి నవంబర్ చివరిలో వరకు మనకు రబ్బీలో మొక్కజొన్నని సాగు చేస్తారు. అలాగే మనకు నేల చూసుకున్నట్లయితే నీరు ఇంకే నల్లరేగడి నేల, అలాగే ఎర్ర నేల మరియు ఒండ్రు కలిగినటువంటి ఇసుకతో నేల అనుకూలం అన్నమాట. మనం చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు 100-125 రోజులు పంట కాలం ఉంటుంది. అలాగే మధ్యకాలిక రకాలు 90-100 రోజులు పంట కాలం ఉంటుంది. అలాగే స్వల్పకాలిక వచ్చేసరికి 90 రోజుల కన్నా తక్కువనే ఉంటుంది స్వల్పకాలిక రకాలు. మనము ఇటువంటి ఈ మొక్కజొన్నను తీసుకొచ్చి మనము కరెక్ట్ రైట్ టైంలో మనం విత్తుకున్నట్లయితే పంట అనేది దిగుబడి బాగా వస్తుంది. అదేవిధంగా మంచి హైబ్రిడ్ విత్తనాలు మనకు అంటే లైసెన్స్ కలిగినటువంటి షాప్ నుంచి మంచి విత్తనాలు తీసుకొచ్చి విత్తుకోవాలి. ఏ విధంగా అయితే నాణ్యమైన విత్తనాలు విత్తుకుంటే దాని ఆధారంగానే మనకు దిగుబడి అనేది వస్తుంది. దాదాపుగా నాణ్యమైన ఎంత మంచి నాణ్యమైన విత్తనాలు తీసుకువస్తే అంత దిగుబడి మనము విత్తనాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి లైసెన్స్ కలిగి ఉన్నటువంటి షాప్ నుంచి మంచి హైబ్రిడ్ విత్తనాలు ఎంచుకోవాలి.